కల్కి ఈజ్ జెన్యూన్, చాలా జెన్యూన్. తనకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, నాకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి, అక్కడ మేము మ్యాచ్ అయ్యాం. అవును, సమ్వేర్ లైక్ అబౌట్ బీయింగ్ స్పిరిచువల్, రిలీజియస్ గానీ అక్కడ వి యూస్ టు సిట్ అండ్ టాక్. ఏమైతే అయిందిరా మనకి, ఈ నమ్మకాలు ఉన్నాయి, అలా మేము కొంచెం కనెక్ట్ అయ్యాం. వెన్ షీ కమ్స్ టు ద టాస్క్, అది తనది, ఇది నాది. అండ్ సమ్ పాయింట్ తను నాకు ఎక్కడ అనిపించింది అంటే, షీ ఫెల్ట్ బ్యాడ్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఎక్కడో, అరే నేను ఏం చేయలేదు, ఏం చేయకపోవడం వల్ల అయిందేమోరా వర్స్ట్ ప్లేయర్ అంటే. నాకు అది ఎందుకు అర్థమైందంటే, నేను కూడా ఏం చేయలేదు ఫస్ట్, నాకేం చేసే పొజిషన్ లేకుండే. ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా గానీ ఆ వైర్ ఉంది కదా మీరు ఫస్ట్ చేశారు, అది ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా ఉండండి, ఒక అబ్బాయి ఉన్నారు అంటే పుల్ అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. అబ్బాయిని కాదు, అది దట్స్ అ టెక్నిక్. ఆ టెక్నిక్ యూజ్ చేస్తే అది పుల్ చేసేచ్చు. ఇప్పుడు మనోడు ఉన్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్, లాస్ట్ వరకు ఉన్నాడు మనోడు. ఎందుకు? వాడికి టెక్నిక్ అర్థమైంది, ముందున్నోడిని పుల్ చేయాలి, మనం పిచ్చి పిచ్చిగా జరగొద్దు అన్నది వాడికి అర్థమైంది. ఆ పాయింట్ ఆల్మోస్ట్ వాళ్ళకి మొత్తం అది ఆ టెక్నిక్స్ తెలుసు మనోడికి. అలా టెక్నిక్ తెలిస్తే ఆ గేమ్ ఆడేయచ్చు ఈజీగా. మనం మన పవర్ చూపించుకుందాం, గట్టిగా నుంచుందాం అన్నది కాదు ఆ గేమ్. గట్టిగా నుంచుంటే లాగేస్తారు ముందున్నారు. మనం ముందోళ్ళు మనల్ని లాక్కుండా ఎలా డిఫెండ్ చేసుకోవాలన్నది ఆలోచించాలి. దాంట్లో గ్రావిటీ వస్తుంది, ఫోర్స్ ఆఫ్ పుల్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. నాకు ఫిట్నెస్ గురించి తెలుసు కాబట్టి ఇవన్నీ నా మైండ్ లో, ఏం చేస్తున్నారు మీరు, ఇది కాదు చేయాలి, ఇది చేయండి అని నాకు చెప్పొద్దు. నేను సంచాలక్ ఇది కాదు కదా చేయాలి, ఇది చేయండి అని అంటే చెప్పొద్దు. నేను మళ్ళీ నాకేమిస్తారు అనుకున్నా. సంచాలక్ గా మీరు ఒక చిన్న మిస్టేక్ చేశారు అని ఆడియన్స్ నాకు అనిపించింది, నేను చెప్పా. మీకు ఆ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో ఏంటో అనేది ఎవరికి తెలియదు, కానీ చూసే ఆడియన్స్ కి, అక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడికి జడ్జెస్ 3 times 4 times అన్నారు, ఆర్ యు షూర్. ఇప్పుడు ఎవరైనా ఆర్ యూ షూర్ అని నిన్ను అంత ప్లేస్ లో ఉన్నప్పుడు అడిగితే, నువ్వు షూర్ లేకపోతే నువ్వు చెప్పవు నేను షూర్ ఉన్నాను. మీరు చేసుకున్నట్టు అవుతుంది కొంచెం. ఎందుకంటే నాకు నా డెసిషన్ కరెక్ట్ అనిపించింది, నాకు అనిపించింది, నా వాళ్ళకి నేను చూసింది నేను చెప్పాను. నాకు అక్కడ నేను చూసింది అబద్ధం అని నాకు చెప్పాలనిపించలేదు ఫస్ట్. వాళ్ళు అన్నిసార్లు అడిగినందుకు నా డెసిషన్ నేను మార్చుకోవద్దు. మార్చుకున్నా గానీ అంటే నీ డెసిషన్ మీద నీకే అసలు నేను అదంతా ఆలోచించాల, నాకు అనిపించింది నుంచున్నాను దాని మీద. అది నెగిటివ్ అయితే నెగిటివ్ అయింది, పాజిటివ్ అయితే పాజిటివ్ అయింది. నాకు అనిపించింది నేను చూసా. ఇప్పుడు పవన్ ఉన్నారు, బయటకు వచ్చి చూసా కానీ చూస్తే ఏమనిపించింది అంటే, నాకెక్కడో మొత్తం సర్కిల్ జరిగిందంతా క్లియర్ గా చూపియాల్సింది. నేను ఒక పాయింట్ లో తను తొక్కారని చెప్పా, సమ్వేర్ వెనక తొక్కారు అని అన్నా. కానీ అది ఎలా అయిందంటే, తను ఇటు వచ్చేసాక శ్రీజ పడ్డాక అక్కడ క్లిప్ క్యాచ్ చేశారు. నేను చెప్పిన క్లిప్ వెనక ఎక్కడో, తను ఇలా మొత్తం తిరిగి అటు వస్తాను. నేను అక్కడ కూడా చెప్పా, ఇలా పుల్ అయినప్పుడు తనకి కాలు దానికి టచ్ అయిందంటే ఆ పాయింట్ వాళ్ళు వినలేదు, ఎడిటర్ చూడలేదు, నాకు తెలియదు, అయింది. ఇట్స్ ఓకే. మనం ఏం చేసినా అన్ని పాజిటివ్ గా రావు బయటికి, ఒక నెగిటివ్. షూట్ జరిగితే 40 minutes 45 minutes బయటకు వస్తుంది. ఇప్పుడు కంటెంట్ పోతుందో, ఎంత చేస్తున్నారు మీరు లోపల, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. అండ్ దట్ హ్యాపెండ్. అందరూ అన్ని పాయింట్స్ లో కరెక్ట్ ఉంటారని లేదు, ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఏదో చేస్తున్నాం. చేసినప్పుడు దానికి మనం దాంట్లో నుంచి నేర్చుకుని బయటపడాలి. కానీ నెగిటివ్ అయిపోయిందని తలగొట్టేసుకుంటే వేస్ట్. ఎందుకు? అది పాయింట్ లేదు దానికి. అయిపోయింది, నెగిటివ్ గా పొట్టరి అయిపోయింది, ఇట్స్ ఓకే. అప్పుడు నాకు ఆ పాయింట్ అలా అనిపించింది. ఎవరున్నా నా టెన్షన్ లో అయ్యేది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నా బ్రెయిన్ లో ఏం నడుస్తుందంటే, దిట్స్ అ ఫిజికల్ టాస్క్. నేను ఆడుంటే బాగుండేదేమో, నా ఫిజికల్ స్ట్రెంత్ చూపించేదాన్నేమో. ఇంకొకటి ఏంటంటే పెట్టారులే కానీ కాన్సన్ట్రేషన్ సంచాలక్ చెప్పేది వినేది లేదు వాళ్ళు అసలు. అక్కడ అండ్ ద థింగ్ ఈస్, ఆ పాయింట్ నాకు అది ఎందుకు అంత ఇష్యూ అయిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఇప్పుడు ప్రసన్న పడ్డా, శ్రీజ పడ్డా, ఇద్దరు ఒకటే టీం. సో ఎవరు పోయినా వాళ్ళకే పాయింట్ వెళ్ళేది, ఎవరికి పోయినా వాళ్ళకే పోతుంది. ఇన్ ద సెన్స్, శ్రీజ పోతే అక్కడ దమ్ము శ్రీజ ఉంది కదా, తను వెళ్ళిపోయింది అనుకో, ప్రసన్న ఉంటాడు అక్కడ. అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటాడు. అదే ప్రసన్న వెళ్ళిపోయాడు అనుకో, తను కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ పవన్ ఉన్నాడు. మన అలా అనుకోవడానికి లేదు, పీపుల్ ఆర్ స్ట్రాంగ్ ఉన్నారు, స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు. వెరీ గుడ్. కానీ
ఏమైందంటే వాళ్ళు అక్కడ ఎలా ఆలోచించారంటే, నాకు ఇది అర్థం కాలేదు. మన మనీష్ వచ్చి లాస్ట్ కి నువ్వు కంటెంట్ ఇస్తున్నావు అని అన్నాడు. కంటెంట్ ఎందుకు ఇస్తాను నేను? నాకు సంచాలకు టైం ఇచ్చారు, నేను సంచాలకు నాకు అనిపించింది నేను చెప్పా. ఓకే మరి నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్? కంటెంట్ కే కదా, అందరూ దానికే వచ్చి, నువ్వు ఇక్కడ వచ్చి అంతమందిలోని పాస్ అయ్యి వచ్చి నువ్వు ఆ స్టేజ్ మీద ఆ సీట్ లో ఎందుకు కూర్చున్నావు? నీకు కంటెంట్ ఉంది కాబట్టి నేను తెచ్చి కూర్చోబెట్టు. నేను కంటెంట్ ఇచ్చుకోవడంలో ఫస్ట్ తప్పులేదు. నువ్వు కూడా వచ్చే ఎపిసోడ్స్ లో ఇచ్చుకున్నావు, నేను అక్కడ చెప్పలేదు నువ్వు ఇచ్చుకున్నావు అని. సో ఆ పాయింట్ నాకు కొంచెం చైల్డిష్ అనిపించింది. మనీష్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయండి లేదు అది. ఒక పాయింట్ లో నేను మనీష్కి ఒక రెస్పెక్ట్ ఇచ్చా, నేను లీడర్ లో పొజిషన్ లో పెట్టినప్పుడు కంటెంట్ ఇచ్చా అన్న ఈజ్ లైక్ బ్రో దట్స్ నాట్ యూ. నేను నిన్ను చూసి నేను స్ట్రాటజికల్ గా ఆలోచించకు, అంత ఆలోచించు. అసలు ఎంతో దూరం ఆలోచిస్తాడు కదా. అంటే తన లాజిక్స్ కరెక్టే ఉంటాయి, తనే మిస్ఫైర్ అయిపోయి 4 లాజిక్స్ ఉంటాయి తన దగ్గర. ఆ 4 లాజిక్స్ లో కరెక్ట్ లాజిక్ ఉంటది, మనోడు అది మానేసి పక్క దాంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒక లాజిక్ తనే పనికొస్తుందని నాకు నమ్మకం. ఎందుకంటే హీ హాస్ దట్ మైండ్, హీ హాజ్ ఇట్. ఎందుకంటే నేను ఆయన లీడర్ పొజిషన్ లో పెట్టినందుకు బయట ఇప్పుడు తనకు అయ్యే ఎపిసోడ్స్ లో వచ్చే నెగటివిటీ చూస్తే మీరు ఇంకా తనని మొత్తం చూడలేదు, చూడండి. ఏదో ఒక పాయింట్ లో తన లక్ పనికొస్తుంది ఏమో. మనిషిని చూసి మేము అంత ఈజీగా ఎవరికి ఏమి తెలియదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాము అంటే కొద్ది గొప్ప తెలిసే చేస్తున్నాము, అంతేలే గానీ డాలియా గురించి ఓవరాల్ గా టాప్ టు బాటం ఏం తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మనీష్ డాలియా ఇప్పుడు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది. నేను ఇది స్క్రీన్ లో అసలు నాకు టైమే రాలేదు, నా స్క్రీన్ టైమే రాలేదు అసలు. మనుషులకి నేను ఇలా ఉంటానని కూడా తెలియదు. స్క్రీన్ టైం 5 minutes కూడా లేదు అసలు, లేనే లేదు నా స్క్రీన్ టైం. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆల్సో. వాళ్ళు ఏం కట్ చేస్తున్నారు అది వాళ్ళకి రీజన్ ఉంటుంది, మనం ఏం చెప్పలేం. వాళ్ళది ఒకటి ఫాలో అవుతారు, వాళ్ళకి ఒక అది ఉంటది, ప్రోగ్రామింగ్ ఉంటది, అది ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఇవ్వట్లేదేమో స్క్రీన్ టైం. నేను కూడా ఇట్స్ ఓకే, మనం ఇచ్చాం, మన 100% మనం సెట్ లో ప్రెజెన్స్ తో ఉన్నాం. అది వాళ్ళు ఎంత పోట్రే చేస్తే అంత, మనమేం చేయలేము. వెళ్ళి ఇప్పుడు ధర్నా చేస్తా అంటే వెళ్ళిపోమా ఇంటికి వెళ్ళి కూర్చోంటారు. ధర్నా చేసి ఒక అతను డైరెక్ట్ బయటికి వెళ్ళి, అయ్యో రామా అదైతే ఘోరం. అసలు నాకు అది ఎప్పుడు తెలిసింది తెలుసా, బయటకు వచ్చాక అన్ని ఇంటర్వ్యూస్ అయిపోయాక హీ వాజ్ హావింగ్ అ టెంట్ అని ఆ వీడియోస్ నాకు ఇన్స్టాగ్రామ్ లో అతను ఆల్మోస్ట్ నాకు డైలాగ్ గుర్తుందా, మినిమం డిగ్రీ ఉండాలి డైలాగ్. తెలుసు డైలాగ్ అతందే. అతను ఏంటంటే అన్నపూర్ణ స్టూడియో ముందు గుడారం ఒకటి వేసేసి దాని ముందు నిరాహార దీక్ష, మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అతనితో సరే ఇది నేను వీడియోలో నీకు ఒక బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉంది, నువ్వు ప్లాట్ఫామ్ కి వెళ్ళావు, నువ్వు ఏం చేస్తావో చెప్పాలే గానీ వెళ్ళి నువ్వు అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే బయటికి వెళ్ళిపోమన్నారు. ఆ ఓవర్ యాక్షన్ గా వీళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారు. అవును, అసలు తను ఎందుకు చేశారు నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ తను చేసిన కాళ్ళ మీద పడ్డము వీటి వల్లే ఇప్పుడు నీకు ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోకుండా కాళ్ళ మీద పడితే ఏం చేస్తారు? కాళ్ళ మీద పడితే చాలా మంది ఉన్నారు అలా చేసిన వాళ్ళని తీసేశారు. కానీ నాకు ఇది ధర్నా ఎందుకు చేశారు అంటే ఏమైనా తనకు అయిందా లేకపోతే లేదు, తను బిగ్ బాస్ కి వెళ్ళడానికి హీ డిడ్ దట్. తను పబ్లిక్ టాక్స్, రివ్యూస్ అవన్నీ చెప్తూ ఉంటారు తను. నాకు ఇదంతా తెలియదు. నేను అక్కడ 45 people లో కలిసినప్పుడు తను మాట్లాడు కూడా ఎవరితో. అవును, ఎక్కువ తను గ్లాసెస్ ఆ షర్ట్ అలా కూర్చొని ఉంటారు, గమ్మున తన పని తను చేసుకుంటా ఉంటాడు అంతే. ఈ సిద్దిపేట మోడల్ ఆయన కొంచెం మాట్లాడతారు, అంటే తను నాతో మాట్లాడాడు, అంటే హీ హ్యాస్ హిస్ ఓన్ స్టోరీ. అది కూడా ఎలా పుట్టిందో కూడా తన ఇంటర్వ్యూ సరిగ్గా జరగలేదు అనుకుంటున్నాను. ఆయన తన దగ్గర కూడా పాయింట్స్ లేవంట, మనకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ లో. అది ఇంకొకటి దమ్ము శ్రీజ దుమ్ము లేపుతుంది అనుకుంటా. ఇంకొకటి దమ్ము శ్రీజ గురించి మాట్లాడాలి. జడ్జెస్ అడిగారు మేము చేసిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉందా, అన్ఫేర్ ఉందా అంటే దమ్ము శ్రీజ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే అవసరం లేదు కూర్చొని శ్రీముఖి అన్నది. తర్వాత స్టేజ్ మీదకి నవదీప్ పిలిపించి ఊరు నుంచి వచ్చావు, ఇది బాగా బయట కాంట్రవర్సీ అయిపోయింది. ఊరు నుంచి వచ్చావు, ఒక ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చావు, సంథింగ్ ఇవన్నీ బాగా కాంట్రవర్సీ. దాని మీద మీరేం మాట్లాడతారు? నేను నో కామెంట్స్ అండి, ఎందుకంటే తనే మన నవదీప్ గారే తర్వాత ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు. నేను అనుకోకుండా మాట నా నోట్లో నుంచి వచ్చేసి, ఎందుకంటే తను ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, తను ఏదో కోపంలో చెప్పేసినట్టున్నారా. నాకు కూడా ఆ పాయింట్ లో మాకు కూడా అనిపించింది, అదేంటి పిలిచి వాయిస్ వినలేదేంటి, పిలిచారు కదా, పిలిచినప్పుడు పాయింట్ వినాల్సింది అని అనిపించింది. బట్ ఆ ఊరు నుంచి రావడం ఇదంతా తన కోపంలో అనేసారేమో అని నాకు అనిపించింది పర్సనల్ గా. కానీ పిలిచాక మాట్లాడడానికి స్పేస్ ఇవ్వాల్సింది అని నాకు ఎక్కడో అనిపించింది. ఏమంటే తను స్టేజ్ వరకు వచ్చింది కదా, మిడ్ పాయింట్ లో నుంచి నన్ను ఎందుకు పిలిచారు ఇక్కడ మన మాట
అన్నప్పుడు తను వెళ్ళి కూర్చోలే ఇంకా నీ మాట వినము అన్న. అదేదో అక్కడే చెప్తే అయిపోదు కదా, ఇక్కడికి ఎందుకు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు కదా అందుకని పిలిపించాను అనేసి మళ్ళా అన్నాడు. ఏమోలే, అది నాకు అసలు మొత్తం పాయింటే నాకు ఎందుకు చేశారు ఇది అనిపించింది. కానీ నవదీప్ యాజ్ ఎ పర్సన్ తను హీ ఈజ్ లైక్ గుడ్ పర్సన్. ఎందుకంటే తను వెరీ జోయల్, వెరీ ఎనర్జెటిక్. తను గాని సెట్ లో లేకపోతే చాలా బోరింగ్ ఉండేది అగ్ని పరీక్ష. నేను చెప్తున్నాను, టెన్షన్ ఆయన వేస్తారు, జోకులు ఆయన వేస్తారు. తను ఈజ్ లైక్ దట్ పవర్ హౌస్. అక్కడ సెట్ లో మేము ఎలా పిచ్చి పిచ్చి మైండ్ సెట్స్ లో పిచ్చి పిచ్చి నర్వస్నెస్ లో ఉంటే వచ్చి అందరికి షేక్ హ్యాండ్స్ చేయడం కానీ, మీరు నార్మల్ గా ఉండండి అయ్యేది జరుగుద్ది, మీరు నార్మల్ గా ఉండండి. తన పర్స్పెక్టివ్ అలా ఉంటది. కానీ హీ టేక్స్ ఎవ్రీథింగ్ వెరీ స్పోర్టివ్. ఆ యాటిట్యూడ్ అందరికి ఉండదు. కానీ తను అలా స్టోరీ పెట్టారు, నాకు అదే అనిపించింది. మేబీ తను కూడా ఫీల్ అయ్యారేమో లోపల, ఇది తప్పు జరిగింది కదా ఎవరికైనా ఇలా అనకుండా.